ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో నిర్వహించిన పీఎం విశ్వకర్మ యోజన పథకంపై పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పీఎం విశ్వకర్మ యోజన పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని, అర్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని చెప్పారు. ఈ పథకం ముఖ్యంగా కులవృత్తి చేసుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పథకం కింద కేవలం 5% తక్కువ వడ్డీకి రుణం పొందవచ్చని, సబ్సిడీ సైతం ఉంటుందని తెలిపారు. వివిధ వృత్తులు చేసుకునే వారికి శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్తో పాటు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద వడ్రంగులు, కమ్మరులు, గంపలు, చాపలు, చీపుర్లు వంటి వివిధ పరికరాల తయారీదారులు, బంగారం పనిచేసేవారు, కుమ్మరులు, శిల్పులు, చర్మకారులు, అలాగే పాదరక్షకల తయారీదారులు, తాఫీవారు, క్షౌరకులు, రజకులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, సంబంధిత ధృవీకరణ పత్రాలతో సిఎస్సి సెంటర్స్, అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి ఎంపిక చేసి శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఇక మొదటి విడతలో ₹1,00,000 రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. నిర్ణీత సమయంలో చెల్లించిన వారికి తిరిగి ₹2,00,000 రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. నిరుద్యోగ యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. टूल किट इंसेंटिव एंड वन स्टॉक उसको किट मिल जाएगा 15,000 क्रेडिट सपोर्ट इसमें उनके पास बैंक अकाउंट का